నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై జగన్ మీడియా అసత్యారోపణలు చేస్తుందని ఆగ్రహం. కూటమి పాలనలో పేదలకు విద్య వైద్యం పక్కకు పోయి మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ హీరో జయం రవి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. 2019 నాటికి 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టు వైసీపీ హయాంలో విధ్వంసానికి గురైందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై జగన్ మీడియా అసత్యారోపణలు చేస్తుందని మండిపడ్డారు. అబద్దాలు అతికినట్లు చెప్పడంలో మాజీ మంత్రి అంబటికి ఆస్కార్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సరం కాలంలోనే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెల మొదటి తేదీనే ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి 3,000 రూపాయలు పెంచిన 4,000 రూపాయలు, దివ్యాంగులు 3,000 రూపాయలని 6,000 రూపాయలు పెంచి ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10,000, 15,000. గత 5 సంవత్సరాల్లో డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాల. కానీ ఈ రోజు మన అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 16,350 టీచర్ల పోస్టుల్ని భర్తీ చేశామని అంటే అది మాట ఇస్తే మాట నిలుపుకునేటువంటి ప్రభుత్వం ఇది. రోజుకి 2,50,000 మంది అన్నా క్యాంటీన్లో అన్నం పెడుతున్నామని అంటే ఇది మాట ఇస్తే మాట నిలుపుకునేటువంటి ప్రభుత్వం. సంవత్సరానికి ప్రతి రైతుకి కూడా పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మొదటి సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వం. ఏదైతే మాట ఇచ్చామో, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా ఇస్తామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటను నిలుపుకుంటూ ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా ఇవాళ తల్లికి వందనం అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం. మహిళా మనులకి అందరికీ కూడా ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా ఉచితంగానే ప్రయాణించేటువంటి సౌకర్యం. సంవత్సరం కాలంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకోసం తీసుకెళ్తూ ఉన్నాం. పంచాయతీరాజ్ శాఖ ద్వారా సిమెంట్ రోడ్లని, సిమెంట్ డ్రైల్ని వేల గ్రామాల్లో మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆర్ఎంపీ ద్వారా గుంతలు లేనిటువంటి రోడ్లని ఒక పక్కన నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకొక పక్క రాజధాని లేనిటువంటి రాష్ట్రం అమరావతిని నిర్మాణం చేస్తూ ఉన్నాం. మరొక పక్క పోలవరాన్ని నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోగలిగాం, రైల్వే జోన్లు తీసుకురాగలిగాం. ఈ రాష్ట్రం వదిలి వెళ్లిపోయినటువంటి పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను మళ్లీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్లీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన పిల్లలకి ఇస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా ఇంత చక్కని కార్యక్రమం. అందులో పర్టికులర్ గా ఏదైతే ఈ రోజు స్మార్ట్ కార్డ్స్ నీట్ గా ఒక ఏటీఎం కార్డు అంటే మీ పర్సలో గానీ ఎక్కడైనా గానీ మీరు పెట్టుకుని వెళ్ళేటువంటి విధంగా ఒక మంచి ఏటీఎం కార్డు మాదిరిగా ఈ రోజు మంచి స్మార్ట్ కార్డు ఉన్నటువంటి పరిస్థితి. ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో మీరు రేషన్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో పేదలకు విద్య వైద్యం అందకుండా పోయిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. ఏపీలో విద్య వైద్యం సంగతి పక్కకు పోతే మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా జరుగుతుందన్నారు. మద్యం పాలసీతో పేదల జీవితాలను చంద్రబాబు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల కోసమే చంద్రబాబు మద్యం బెల్ట్ షాపులు తెచ్చారని ధ్వజమెత్తారు. జగన్ సంక్షేమ పథకాలతో పేదల జీవితాల వెలుగులు నింపారని, చంద్రబాబు విస్తృతంగా మద్యం పంపిణీ చేసి వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారికి 72, 74 వచ్చినాయి. ఇదే చిట్ట చివరి అవకాశం అని ప్రతి శాసనసభ్యుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏమాత్రం రాజకీయ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారికి ఇదే చివరి ఎన్నికలు, ఇదే చిట్ట చివరి ముఖ్యమంత్రి అవకాశం అని జగమెరిగిన సత్యం. పెన్షన్లను 3,000 ఉంటే 4,000 చేశాను, లేకపోతే ఉచిత బస్సు ఇచ్చాను, లేకపోతే సిలిండర్లు ఇచ్చాను, లేకపోతే ఇంకోటి ఏదో ఇచ్చాను. 2-3 పథకాలు సూపర్ 6 ప్లేస్ లో సూపర్ 3 ఇచ్చాడు. ఇప్పటికి ఆ సూపర్ 3 ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడో
ఫ్రీ బస్ ఇచ్చి పెన్షన్లు కోసేశాడు, అంటే వికలాంగుల పెన్షన్లు కోసేశాడు. అంటే ఎలా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈజ్ రాష్ట్ర వినాశనం, రాష్ట్రాన్ని నాశనం చేసే అనుభవం కనుక్కున్నాడు ఆయన. రాష్ట్రాన్ని బాగు చేసే అనుభవాన్ని పైకి చెబుతూ P4 అంటూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే నాలెడ్జ్ని టన్నుల కొద్దీ తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఇంకా కూడా 20వ సంవత్సరం పరిపాలిస్తా కూడా ఈ రాష్ట్రంలో P4 తేవాలంటున్నావంటే నీ అధ్వానమైన పరిపాలన ఎలా ఉంది? నువ్వెంత భ్రష్టు పట్టించావు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రంలోని జనాల యొక్క ధనం మాన ప్రాణాలను ఎలా దోచుకు తిన్నావు, ఇప్పుడు ఎలా తింటున్నావు, ఎలా తిన్నావు అనే దానికి 2014లోనే నువ్వు భయంకరంగా దోచుకున్నావు. ప్రభుత్వము ఉదాహరణకు ఒక 100 షాపులు పెట్టాలని ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తే నీ అనునాయులతో, నీ ఎమ్మెల్యేలతో, నీ పార్టీ సంబంధించిన కార్యకర్తలతో 100ని 1000 బెల్ట్ షాపులుగా మార్చేశావు. కిళ్ళి కొట్లలో, కిరాణా షాపులలో, వీధి చివరిలో ఉన్న చిట్ట చివరకు సాధారణమైన బంకుల్లో కూడా మద్యాన్ని ఏర్లై పారించిన చరిత్ర 2014-19 కాలంలో నారా చంద్రబాబు నాయుడుది. అవునా కాదా? ఆ విశృంఖలమైన పరిపాలనలో, ఆ విశృంఖలమైన దోపిడీలో ప్రజలను ప్రత్యక్షంగా దోచుకోవటం ఒక మార్గము, పరోక్షంగా దోచుకోవటం ఇంకొక మార్గము. ప్రత్యక్షంగా ఎలాగూ నువ్వు ప్రజలకు రావాల్సిన, హక్కుగా రావాల్సిన ఏ ఒక్క పథకాన్ని సక్రమంగా ఇవ్వకపోగా, వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమాన్ని ఇవ్వకపోగా, ఆ రోజున 2014-19 గురించి నేను జ్ఞాపకం చేస్తున్నా. 2014-19 కాలంలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుపరచలేదు. అది రైతు రుణమాఫీ కావచ్చు, డోక్రా రుణాల మాఫీ కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, గిట్టుబాటు ధరలు కావచ్చు, ఏ ఒక్క అంశాన్ని చేయలేదు. పరోక్షంగా ఎలా దోచుకున్నాడు అనంటే, ఇదిగో ఈ మద్యాన్ని ఏరులై పారించడం ద్వారా సామాన్యుడు సాయంత్రానికి ఏదో అలసిపోయి ఓ కోట మందు తాగుదామని బజారుకి వెళ్తే కిళ్ళి బంకుల్లో ఊరికే పప్పు బెల్లాల్లాగా దొరికినట్టుగా మద్యం దొరికింది. అలా లేదు ప్రభుత్వంలో, ఆ చట్టంలో లేదు. నువ్వు తెచ్చావు. కేవలం నీ కార్యకర్తలకు అదొక ఆదాయ మార్గంగా చేసావు. ఈ పరిపాలన క్రమానంతా చూసిన మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏం సంస్కరణలు తెచ్చాడు? నువ్వు మద్యాన్ని ఏర్లై పాలిస్తే ఆ మద్యాన్ని కుదించాడు, అనుకోంగులను కొనుక్కోవటానికి అవకాశం లేకుండా చేశాడు. ఇదిగో ఈ సమయంలో మాత్రమే మద్యాన్ని అమ్మాలి అని 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు దుకాణాలు బంద్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7-8 గంటల కల్లా మద్యం షాపులని రాష్ట్రం అంతా బంద్. ఎక్కడ కూడా మద్యం దొరికేది కాదు. ఆ రోజు బెల్ట్ షాపులు లేవు, బార్ పర్మిట్స్ లేవు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిన తప్పు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బార్ షాపులు తగ్గించడం తప్పు. చంద్రబాబు నాయుడు వారికి అధికార ప్రతినిధులు బహిరంగంగా ఓ మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమని పిలిపిస్తాడండి? ఎన్నికల హామీల్లో ఆయన చెప్పిన హామీలు ఏమిటి? నువ్వు ఏ మందు కావాలంటే ఆ మందు నేను ఎక్కిస్తాను, నువ్వు అనుకున్న తాడువే నువ్వు మందు తాగొచ్చు, ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ అమ్మిస్తాను, నువ్వు ధరలకు ఏం సంబంధం లేదు, నువ్వు ఎంత ధర అయినా పెట్టి కొనుక్కోవచ్చు. ఇదండి సిగ్గుండక్కర్లేదండి? నువ్వు 40 సంవత్సరాలు 45 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని పదే చెప్పుకునే మీరు ఈ విధంగా రాష్ట్ర ప్రజలను, అమాయకమైన ప్రజలను, ఆ అలవాటుకు బానిసమైన ప్రజలను ఈ విధంగా ఏమార్చి వాళ్ళ జేబులను గుల్లజేసి వీధికి వాడకి బార్లను విచ్చలవిడిగా విశృంఖలంగా ఓపెన్ చేశాడు చంద్రబాబు నాయుడు పార్టీ. ఈ రాష్ట్రంలోని 80% మంది పేద మధ్యతరగతి కుటుంబాలు, ఏ రోజుకు ఆ రోజు కూలీని నాని చేసుకుని బతికే కుటుంబాలు, తెలిసి తెలియక ఆ మద్యానికి అలవాటు పడిన ఆ పేదరికంలోని వాళ్ళందరూ ఆ మద్యం షాపుల దగ్గరే తాగి పడిపోతే అదేనా నీకు కావాల్సిన చంద్రబాబు నాయుడు? అదేనా P4 అంటే? అదేనా స్వర్ణాంధ్ర అంటే? అదేనా అమరావతి అంటే? సాంకేతిక పరమైన జ్ఞానం అంటే? ఏం చెబుతావు? బాహుబలి సినిమాలు చూపిస్తావు, గ్రాఫిక్ మాయాజాలం చూపిస్తావు, లేనిదంత ఉన్నదండి చూపిస్తావు. అంత మాయా. చంద్రబాబు నాయుడు అంటేనే మాయా ప్రపంచాన్ని చూపిస్తావు. బట్టలు మాత్రం చక్కగా కడక్ బట్టలేస్తాడు, లోపలంతా కుళ్ళు కుట్ర కుతంత్రాలతో శరీరం అంతా కూడా గాయాల మయమైపోయింది చంద్రబాబు నాయుడు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సంతృప్తికరమైన పరిష్కారాలు చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఫణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న PGRS కార్యక్రమం
కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మానీషా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ హాజరై కాకినాడ జిల్లా చుట్టుప్రక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి విన్నపాలను అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య క్రమబద్ధత, సమన్వయం అవసరమని గుర్తిస్తూ కొత్తగా నియమించబడిన పార్లమెంటు అనుబంధ కమిటీ సభ్యులు పార్టీ బలోపేతంగా అహర్నిశలు కృషి చేయాలని టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు సూచించారు. కడప నగరంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మ ఆధ్వర్యంలో జిల్లా పార్లమెంటు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో పార్లమెంట్ మెయిన్ కమిటీ, అనుబంధ కమిటీ నియామకాలు చేపట్టారు. రాబోయే రోజుల్లో పార్టీ బలం గ్రామాల నుండి పార్లమెంట్ స్థాయికి మరింత విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు. త్రిసభ్య కమిటీ రావడం జరిగింది. ఈ త్రిసభ్య కమిటీ ముఖ్య ఉద్దేశం జిల్లాలో 19 నుంచి 24 వరకు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు ఏ విధంగా కష్టపడ్డారు, వాళ్లకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలా, రేపు భవిష్యత్తులో పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కార్యాచరణ ఉండాలనే ఉద్దేశంతో ఈ 3 మెన్ కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. ఈ 3 మెన్ కమిటీ ముందు గతంలో ఏ విధంగా మన పార్టీ పరిస్థితి ఉండింది, దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇక్కడ మనం 5 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం, దాంతో 4 టీడీపీ, ఒక కూటమి అభ్యర్థి మనం గెలిపించుకొని నిజంగానే కడప జిల్లాలో మళ్ళా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకునే వచ్చే విధంగా ఈరోజు నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర కూడా మన జిల్లాలో చాలా ఉపయోగపడింది. జమ్నోడులో మొదలు పెట్టుకొని మనం బద్వేల్లో పూర్తి చేసుకునేంత వరకు జనం నీరాజనం, యువత ఏ విధంగా ఈ రాయలసీమలో ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి, తాగునీటి సమస్యలు కానీ లేదా సాగునీటి సమస్యలు కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలనే ఉద్దేశంతో నారా లోకేష్ బాబు గారు పూర్తిగా రాయలసీమ పూర్తి అయ్యే లోపల ఒక అవగాహన చేసుకొని మిషన్ రాయలసీమని కూడా మన కడప జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే పెట్టడం, అక్కడ ఒక దిశానిర్దేశం కూడా చేయడం కూడా జరిగింది. జిల్లాలో పార్టీ బలోపేతానికి ఇంకేమేమి చర్యలు తీసుకోవాలి, గత ఎన్నికల్లో వచ్చిన ఆదరణను ఇంకెట్లా పెంచాలి, దానికి అనుగుణంగా ఎవరెవరికి ప్రాముఖ్యతను ఇవ్వాలి, ఎవరెవరికి ఎలాంటి వాళ్లకు పదవులు ఇవ్వాలి అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. దీని తర్వాత కాన్స్టిట్యున్సీ వైజ్ ఎవరెవరైతే పార్టీకి బాగా కష్టపడ్డారో వాళ్ళకు పార్టీ పదవులు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి త్రిసభ్య కమిటీ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పార్టీ స్పెషల్గా త్రిసభ్య కమిటీని పంపించింది. కాబట్టి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా సీనియారిటీని, మహిళల్ని, యువతని అందరినీ కలుపుకొని ఒక ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం ఈ పదవులు ఇవ్వాల్సిందిగా పైనుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే ఆదేశాల అనుసారంగా మేము కూడా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని సరైన కార్యకర్తలకి అన్ని వర్గాల వాళ్ళకు కూడా పదవులు ఇవ్వాల్సిందిగా డిసైడ్ చేస్తున్నాం. యువత కూడా 33% కానీ 35% యువకులకు కూడా దీంట్లో మనకు ఇవ్వాలని చెప్పి ఈరోజు కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది.
పార్టీ నిర్దేశం చెప్పింది. దానికి అనుగుణంగా తప్పకుండా యువకులకు పెద్దపీట వేస్తామని చెప్పి మీ పేరు కూడా ప్రముఖంగా అనిపిస్తుంది. దేని గురించి మా పేరు మేము అధ్యక్షుని పేరు నుంచి డిస్కషన్ రాలేదు. దాని గురించి ఇప్పుడు డిస్కషన్ రాలేదు. ఇప్పుడు ముఖ్యంగా మిగతా కమిటీలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత అధ్యక్ష పదవులు ఇవన్నీ పైన తర్వాత పార్టీ వాళ్ళు చూసుకుంటారు. రకరకాల ఇప్పుడు మెయిన్ పార్లమెంటరీ కమిటీకి వచ్చి అయితే 28 మంది ఉన్నారు. 34 మంది ఉన్నారు మెయిన్ పార్లమెంటరీ కమిటీ. అనుబంధ కమిటీలు 28 మంది ఉన్నారు. సాధికార కమిటీలు కూడా ఉంటాయి. సాధికార కమిటీలు కూడా ఇవాళ దానికి అనుగుణంగా వేయడం జరుగుతుంటుంది. ఇవి జిల్లాకు సంబంధించినవి. మిగతావి రాష్ట్రానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అర్జీలు తీసుకుంటూ విన్నపాలన్నీ కూడా తీసుకుంటారు. దానికి అనుగుణంగా పరిశీలించి వాళ్ళందరికీ కూడా పదవులు ఉంటారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.